అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ అలాగే టెక్నీషియన్‌కి సంబంధించి 1000 జీకే ఆర్ జీఎస్ బిట్స్‌కి సంబంధించి అయితే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి 13వ వీడియో అంటే పార్ట్ 13 వీడియో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ బిట్ వచ్చేసి ఏ లేజర్ బీమ్ ఈజ్ ఆల్వేస్ డాష్ అన్నారండి. సో లేజర్ బీమ్ అనేటువంటిది ఆల్వేస్ ఎలా ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి ప్యారలల్ బీమ్. సో లేజర్ బీమ్ అనేటువంటిది ఎప్పుడు ప్యారలల్ బీమ్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మీటర్ ఇన్ ఏ వెహికల్ దట్ క్యాలిక్యులేట్స్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద వెహికల్ ఈజ్ కాల్డ్. సో వెహికల్ అనేటువంటిది ఇంత దూరం ప్రయాణం చేసింది అని చెప్పడానికి కొలిచేటువంటి మీటర్ ఏది అని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి ఓడోమీటర్. ఇది మనకి చాలా గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్లో అయితే బిట్ అయితే అడగడం జరిగిందండి. రిపీటెడ్గా అయితే ఇది అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఓడోమీటర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ హ్యాస్ వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ 700 నానోమీటర్ టు 400 నానోమీటర్. సో 700 నానోమీటర్ టు 400 నానోమీటర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ ఏదని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి విజిబుల్ లైట్. ఇది కూడా మనకి చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్ అండి. సో మనకి వేవ్ లెంత్ 700 నానోమీటర్ టు 400 నానోమీటర్ ఉన్నటువంటి లైట్ వచ్చేసి విజిబుల్ లైట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ నాయిస్. సో ఇది కూడా మనకి ప్రీవియస్గా అడుగుతున్నటువంటి బిట్ అండి. సో ఏ యూనిట్ ద్వారా అయితే మనం నాయిస్ని అయితే మెజర్ చేస్తామని అన్నారండి. సో మనం డెసిబుల్ ద్వారా అయితే మనం నాయిస్ని అయితే మెజర్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసి డెసిబుల్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆంగ్స్ట్రామ్ ఈజ్ యూనిట్ ఆఫ్. సో ఆంగ్స్ట్రామ్ అనేటువంటిది దేనికి యూనిట్ అని చెప్తున్నానండి. సో ఆంగ్స్ట్రామ్ అనేటువంటిది వేవ్ లెంత్ యొక్క యూనిట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి వేవ్ లెంత్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ మూన్ లైట్ టు రీచ్ ద ఎర్త్. సో మూన్ యొక్క లైట్ అనేటువంటిది ఎర్త్ని రీచ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అనండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలాసార్లు గవర్నమెంట్ జాబ్స్ వివిధ ఎగ్జామ్స్లో అయితే రిపీటెడ్ అవుతున్నటువంటి బిట్ అండి. సో మనకి మూన్ లైట్ అనేటువంటిది భూమిని రీచ్ అవ్వడానికి 1.3 సెకండ్స్ అయితే సమయం పడుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి 1.3 సెకండ్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నేమ్ 2 ఎలిమెంట్స్ దట్ ఫైండ్ వైడ్ అప్లికేషన్స్ ఇన్ ట్రాన్సిస్టర్ ఇండస్ట్రీ. ట్రాన్సిస్టర్ ఇండస్ట్రీలో వాడేటువంటి 2 ఎలిమెంట్స్ పేర్లు అయితే అడిగారండి. సో మనం ఎక్కువగా ట్రాన్సిస్టర్ ఇండస్ట్రీలో అయితే సిలికాన్ అలాగే జెర్మేనియం ఎలిమెంట్స్ అయితే వాడతామండి. సో ఆన్సర్ వచ్చేసి సిలికాన్ అండ్ జెర్మేనియం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ప్లానెట్స్ ఈజ్ నియరెస్ట్ టు ద సన్. సో సన్కి నియరెస్ట్గా దగ్గరగా ఉన్నటువంటి ప్లానెట్ ఏది అని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సూయజ్ కెనాల్ కనెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ బాడీస్. సో సూయజ్ కాలువ అయితే ఏ 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుందని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి మెడిటేరియన్ సీ అలాగే రెడ్ సీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హాంకాంగ్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు చైనా ఇన్ అని అడిగారండి. సో హాంకాంగ్ అనేది ఎప్పుడు చైనాలో కలిసింది అని అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి 1997లో అయితే 1997లో అయితే హాంకాంగ్ అనేటువంటిది చైనాలో అయితే కలవడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి యుక్రెయిన్ హ్యాస్ ఏ కోస్టల్ లైన్ అలాంగ్ ద అన్నారండి. సో యుక్రెయిన్ అనేటువంటిది కోస్టల్ లైన్ ఏ 2 మధ్యలో అయితే ఉంది అని అన్నారండి. సో యుక్రెయిన్ అనేటువంటిది సీ ఆఫ్ అజోవ్ అలాగే బ్లాక్ సీకి ఈ 2 సముద్రాలకి కోస్టల్ లైన్ అయితే షేర్ చేసుకుంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి సీ ఆఫ్ అజోవ్ అండ్ బ్లాక్ సీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్. యూరోప్లో లాంగెస్ట్ రివర్ ఏదని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి ద వోల్గా. సో ద వోల్గా అనేటువంటిది యూరోప్లో లాంగెస్ట్ రివర్ అండి. సో ఇక్కడ ద వోల్గా అనేటువంటిది రష్యన్ నేషనల్ రివర్ అండి. సో ఇది రష్యాలో పుట్టి యూరోప్ అంతా అయితే ప్రయాణించడం జరుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి ద వోల్గా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇండియా షేర్స్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ. సో మనకి ఇండియా అనేటువంటిది ఇంటర్నేషనల్గా అంటే వివిధ దేశాలతో బౌండరీ అయితే షేర్ చేసుకుంటుందండి. దాంట్లో ఎక్కువగా ఏ కంట్రీతో ఏ దేశంతో అయితే బౌండరీ షేర్ చేసుకుంటుందని అన్నారండి. సో ఇండియా అనేటువంటిది బంగ్లాదేశ్ దేశంతో అయితే ఎక్కువ బౌండరీ అయితే షేర్ చేసుకుంటుంది. 4096 కిలోమీటర్ల బౌండరీని అయితే ఇండియా బంగ్లాదేశ్ అయితే షేర్ చేసుకుంటుందండి. అలాగే ఇండియా 7 దేశాలతో అయితే బౌండరీ అయితే షేర్ చేసుకుంటుందండి. సో అట్లా బంగ్లాదేశ్ అనేటువంటిది ఎక్కువ బౌండరీ అనేటువంటి షేర్ చేసుకుంటుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ కంట్రీ షేర్స్ బోర్డర్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో ఏ దేశం ఎక్కువ దేశాలతో తన బోర్డర్ని అయితే షేర్ చేసుకుంటుంది అని అన్నారండి. సో మనకి చైనా అయితే 14 దేశాలతో చుట్టుపక్కల ఉన్న 14 దేశాలతో తన బోర్డర్ అయితే షేర్ చేసుకుంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి చైనా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డే అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్ ఎట్ ద. సో డే అండ్ నైట్స్ ఎప్పుడు ఎక్కడ ఈక్వల్గా ఉంటాయని అన్నారండి. సో డే అండ్ నైట్స్ అనేవి ఈక్వేటర్ దగ్గర అయితే ఈక్వల్గా అయితే ఉంటాయండి, భూమధ్య రేఖ దగ్గర. సో ఆన్సర్ వచ్చేసి ఈక్వేటర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఆర్ మెన్షన్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనకి ఎన్ని
ఎమర్జెన్సీస్ అనేటువంటివి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో అయితే పొందుపరిచారని అడిగారండి. సో 3 రకాలైనటువంటి ఎమర్జెన్సీస్ అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగం అయితే పొందుపరిచారు. అందులో ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, అలాగే స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356, అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. సో ఈ 3 రకాలైనటువంటి ఎమర్జెన్సీ అయితే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో అయితే పొందుపరచడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ అపాయింట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు నియమిస్తారు అని అన్నారండి. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో భారత రాష్ట్రపతి అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అయితే అపాయింట్ చేయడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ రికమెండ్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద స్పెసిఫిక్ యూనియన్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. సో మనకి ఎవరు రికమెండ్ చేస్తారని అన్నారండి ప్రెసిడెంట్ని స్పెసిఫిక్ యూనియన్ స్టేట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిలేషన్కి సంబంధించి. సో దీనికి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ అయితే ప్రెసిడెంట్ గారు ఈ స్టేట్కి అలాగే యూనియన్కి సంబంధించిన ఫైనాన్షియల్ రిలేషన్కి అయితే ఫైనాన్స్ కమిషన్ అయితే అపాయింట్ చేయడం అయితే జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎకనామిక్ జస్టిస్ యాజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ అన్నారండి. సో మనకి ఎకనామిక్ జస్టిస్కి సంబంధించి దీనికి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ప్రొవైడ్ చేశారు, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ అనేటువంటి ఎక్కడ ప్రొవైడ్ చేశారని అడిగారండి. సో ద ప్రియంబుల్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అయితే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిట్స్ లిటరల్లీ మీన్స్ టు సర్టిఫై అండ్ టు బీ ఇన్ఫార్మ్డ్ అనేటువంటి మీనింగ్తో వచ్చినటువంటి టు సర్టిఫై అలాగే టు బీ ఇన్ఫార్మ్డ్ అనే మీనింగ్తో వచ్చేటువంటి బ్రిట్ ఏదని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి సెరిటోరీ అనేటువంటి బ్రిట్ అనేటువంటిది టు సర్టిఫై టు బీ ఇన్ఫార్మ్డ్ అనేటువంటి మీనింగ్తో అయితే చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ మనకి ఆర్ఆర్బీ ఏఎల్పి అలాగే టెక్నీషియన్కి సంబంధించి అయితే స్టాక్ జీకే అలాగే జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ సైన్స్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 బిట్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్ఆర్బీ ఏఎల్పి అలాగే టెక్నీషియన్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. వాళ్ళకి క్విక్ రివిజన్గా అంటే వెంటనే బిట్స్ అనేటువంటి రివైజ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో జై హింద్.